పేరు పేరున నమస్కారం. అది అందరికీ ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే మనం ఆగస్ట్ 15th, జనవరి 26 అవి కూడా జరుపుకుంటాము. దానికి దీనికి తేడా ఏంటంటే అప్పుడు ఆ ఫైటింగ్ అప్పుడు కానీ ఆ ఒక ఉద్యమాలు అప్పుడు కానీ మనం చదువుకున్నాం. అంటే లైవ్లో నా తెలిసి ఎవరు చూస్తున్నారు. సో చదువుకున్నాం కాబట్టి ఇది తెలంగాణ ఉద్యమం వచ్చేసి మనం పర్సనల్గా అంటే ఆల్మోస్ట్ అందరు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ప్రతి ఒక్కరు దాని మీద ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం మనం. సో ప్రతి ఒక్కరు మనం అది చూసుకున్నాం. అందరికి ప్రతిసారి నేను చెప్పే అడ్వైజ్ ఒకటే, మనం ఎంతో కష్టపడి కొట్లాడి రకరకాల ఇందాక మన మిత్రుడు సుధాకర్ చెప్పినట్టు, మన బాలస్వామి చెప్పినట్టు, అంటే చాలామంది ఎంతోమంది త్యాగదనులు డైరెక్ట్ ఇండైరెక్ట్ మన సర్వీసెస్ మన ఒక పాత్ర ద్వారా కూడా మనం చాలా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. అలా తెచ్చుకున్న తెలంగాణను మనం చాలా జాగ్రత్తగా కాపాడి దాని యొక్క తెలంగాణ ఒక అభివృద్ధికి, అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు అంటే తెలంగాణ అభివృద్ధి మనం చేస్తున్నట్టు కాదు, ప్రతి ఒక్కరు అంటే తన వర్క్ని, తన ఒక ఏదైతే అలాటెడ్ జాబ్ని, ఏదైతే తనకిచ్చిన వర్క్ని మనం కరెక్ట్గా అంటే నిబద్ధతతోటి దాని ఒక కమిట్మెంట్ తోటి చేస్తే దాని ద్వారానే మన తెలంగాణ అభివృద్ధికి అందరం డైరెక్ట్గా తోడ్పడవచ్చు. అది మనకున్న లక్ష్యం. అది ఇంకోటి మన ప్రస్తుతం ఇందాక నా స్పీచ్ అంతా బాలస్వామి మాట్లాడిండు. నాకు అవకాశం కూడా ఇవ్వలేదు. అంటే అందరినీ పేరున ఎవరైనా ఇందాక బాలస్వామి గారి స్పీచ్లో ఎవరైనా సిబ్బంది కానీ ఎవరైనా పొరపాటున మిస్ అయి ఉంటే క్షమించాలి. అది ఎవరంటే మా దృష్టి కూడా తీసుకురండి. అంటే ఆయన చెప్పినంత కూడా నేనేం కష్టపడతలేను. ఉన్న వర్క్ని మ్యాక్సిమం కష్టపడుతున్నా. అది నా ఒక్కరితోటి ఏం కాదు, దాంట్లో ప్రతి ఒక్కరిది. అంటే ఇందాక చెప్పిన లిస్ట్లో మొత్తం అందరు నర్సింగ్ స్టాఫ్ నుంచి, ఆఫీస్ స్టాఫ్ నుంచి, ఈసీజీ స్టాఫ్ అందరు, బ్లడ్ బ్యాంక్ ప్రతి ఒక్కళ్ళు, అంటే ఎలక్ట్రీషియన్, ప్లంబర్ ప్రతి ఒక్కళ్ళు అందరూ, ఫిజియోథెరపీస్ ఇందాక లిస్ట్లో ఫిజియోథెరపీస్ ఎవరు మిస్ అయినట్టున్నాం. అంటే ఫిజియోథెరపీ కూడా మన ఫ్యాకల్టీ కిందకి వస్తాయి, అన్నీ మన స్టాఫ్ కిందకి వస్తాయి, ఫ్యాకల్టీ కిందకి వస్తుంది. అట్లా దాన్ని మిస్ అయినట్టు కూడా కాదు. అయినా స్టిల్ అది అన్ని మళ్ళీ ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా అంటే మనందరం నర్సింగ్ స్టాఫ్ కానీ మనం కానీ పేషెంట్లకు అందరికీ సేవలు అందిస్తున్నామంటే మనం అందించినప్పుడు ఆ పేషెంట్ కేర్ సర్వీసెస్ కానివ్వండి, శానిటేషన్ సిబ్బంది కానివ్వండి, మన పేషెంట్స్కి ఇచ్చే డైట్ కానివ్వండి, ఇవన్నీ ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ సిబ్బంది, ముఖ్యంగా శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బందికి మరియు డైట్ సిబ్బందికి అందరికీ నా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మనం సేవలు చేస్తాము కానీ బేసిక్ అంటే మనకు వచ్చే ప్రాబ్లం అంతా అదే, వాళ్ళు కరెక్ట్గా లేకుండా మనం ఎంత సర్వీసెస్ ఇచ్చినా అది అన్నీ వేస్టే. అంటే ఈ తెలంగాణ ఫార్మేషన్, తెలంగాణ గురించి మన హాస్పిటల్ గురించి మేము ఈ పరిధిలో ఇంకా సేవలు అందించాలి అని, అంటే ఏదో నేను చెప్పినప్పుడు కాకుండా, ముఖ్యంగా సూపర్వైజర్స్ వల్ల నేను చెప్పినప్పుడు కాకుండా మీరే ముందు గ్రహించి అన్నీ చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఇంకా స్ట్రిక్ట్గా ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఇవాళ అందరినీ మాట్లాడించాల్సిన ప్రోగ్రామ్ ఉంది కానీ ఇవాళ మండే కావటం ఒకటి, మనకి మండే మార్నింగ్ ఓపీ ఎక్కువ ఉంటుంది. సో సమయాభావం వల్ల కొంచెం ఈ ప్రోగ్రామ్ అంటే ఎక్కువ మందిని మాట్లాడించే అవకాశం ఇవ్వలేకపోతున్నాం. మళ్ళొకసారి ఈ June 2nd నాకు చాలా అంటే సార్ చెప్పిన మనం అంటే మెడికల్ టీవీపీ నుంచి మన హాస్పిటల్ ఎప్పుడో 3.5 yearsకి స్టార్ట్ అయింది కానీ అఫిషియల్గా మనం ఆఫీస్ ఛార్జ్ తీసుకుంది మాత్రం June 2nd రోజే. తెలంగాణ కరెక్ట్గా వాళ్ళకి 3 years నా సర్వీస్ కంప్లీట్ అయ్యి కదా యాజ్ ఏ సూపరింటెండెంట్. సో ఇంకా నాకు ఇన్ని రోజులు ఈ 3 yearsకి వెళ్ళి అందరూ నాకు సహకారం అందిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. అంటే నాకని కాదు, హాస్పిటల్కి వచ్చాము. ఇలాగనే ఇంకా కమింగ్ ఇయర్స్లో అంటే నేను కాకుండా ఎవరు సూపరింటెండెంట్ ఉన్నా మన హాస్పిటల్ని, మన జీజీహెచ్ సంగారెడ్డి అని ఒక దాంట్లో హాస్పిటల్ పేరు మీద ఎటువంటి లోపం రాకూడదు. అంటే ఇందాక చెప్పినట్టు శానిటేషన్ సిబ్బంది నుంచి మొదలు పెడితే, నర్సింగ్ సేవల నుంచి మొదలు పెడితే, మన డాక్టర్ సిబ్బంది దాకా ప్రతి ఒక్కరు వాళ్ళ సేవలు కరెక్ట్గా అందేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా ప్రస్తుతం అయితే నాకు మా పర్సనల్గా ఏం కంప్లైంట్స్ లేవు ఎవరి మీద. కొంచెం ఒక చిన్న మనం కరెక్ట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క స్టాఫ్ కొంచెం ఈ సమయభావం ఒకటి పాటించండి. అదొక్కటే నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే నాట్ ఓన్లీ డాక్టర్స్, నాట్ ఓన్లీ నర్సింగ్ స్టాఫ్, నాట్ ఓన్లీ ప్రతి ఒక్కరు సమయభావం పాటిస్తే సరిపోతుంది. అందరం చేస్తున్నాం సర్వీసెస్. ఇంకా మనం డైలీ మనం ఇంప్రూవ్ చేసుకోవడమే మనకున్న మెయిన్ కర్తవ్యం. సో మరొకసారి అందరికీ, ప్రతి ఒక్కరికి తెలంగాణ
ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ తెలంగాణ మనం కష్టపడి సాధించుకున్న తెలంగాణని డెవలప్ చేసుకుని ఇంకా ముందుకు మన హాస్పిటల్ ద్వారా ఇంకా ముందుకు సర్వీసెస్ అందియాలని కోరుకుంటూ ఈ అవకాశం మన ఈ యొక్క దీనికి ఇచ్చిన అందరికి ప్రతి ఒక్కరికి మన పేరు నాకు కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ. ముందుగా తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు మీ అందరికీ. మనకి తెలంగాణ అనేది 1969లోనే స్టార్ట్ అయింది, కానీ మనకు 2013లో జూన్ 3కి మనకు తెలంగాణ వచ్చింది. తర్వాత 2014లో జూన్ 2కి మనకు మెయిన్గా వచ్చింది అప్పుడు అన్నమాట. గత ఎక్స్ సీఎం కేసీఆర్ గారి ఆంధ్రప్రదేశ్లో జరిగిన మరి తెలంగాణ హెల్త్ స్టేషన్లో మరి మెయిన్గా మెడికల్ వాళ్ళు మనం ఇంత ఎమర్జెన్సీ డ్యూటీస్ చేసుకుంటూ కూడా మనం ఎంతో కష్టపడ్డాము. మెడికల్లో వాళ్ళందరము మరి వంట వార్పు కానీ, రాస్తా రోకో కానీ, రైలు రోకో కానీ, మరి ఆఫీస్ వేరేస్ అందరు పెన్ డౌన్ చేశారు 1 month. మరి స్టాఫ్ నర్సెస్ అందరూ కలిసి 1 month ఏమంటారు బ్యాచెస్ పెట్టుకొని 1 hour స్టేషన్లో పాల్గొన్నారు. మరి మీ అందరికీ తెలంగాణ స్టేషన్లో పాల్గొన్న మెడికల్ టీం అందరికీ కృతజ్ఞతలు. మరియు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్లనే పాత అండ్లమ్మ. ఎన్ని తీసుకున్నారు మీ దగ్గర? 200. దేని గురించి తీసుకున్నారమ్మా? స్కానింగ్ తీస్తుంది. ఎన్ని తీసుకున్నారు? 200. ఇంకా ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు మీరు? మళ్ళా 90 మొత్తం ఇంతవరకు ఎన్ని డబ్బులు మీరు? ఇప్పుడు మళ్ళా స్కానింగ్ తీసుకుందా అన్నారు. ఆడ ఎన్ని తీసుకుంటారు? ఎన్ని డబ్బులు ఇంతవరకు ఎన్ని డబ్బులు మీరు ఇక్కడ ఖర్చు పెట్టారు? ఎంత పంచారు మీరు? మేము మొత్తం టోటల్గా ఎన్ని ఖర్చు పెట్టారు? ఇప్పుడు 400 అయినాయి. 400 ఇచ్చారు ఒక్కొక్కరి దగ్గర. చిట్టి రాసిన దగ్గర ఎన్ని తీసుకుంటారు? స్కానింగ్ దగ్గర ఎన్ని తీసుకుంటారు? ఎక్స్రే తీపిచ్చిరా? ఎక్స్రే కరెక్ట్ ఎక్స్రే తీస్తున్నారా? లేట్ చేస్తున్నారా? ఇక ఇప్పుడు ఎక్స్రే అనుకుపోయింది మా చెల్లి. అవును. ఆడ ఇక ఎన్ని తీసుకుంటారు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు పేషెంట్లకు సరిగ్గా చూస్తలేరు. మీకు చూసారు కానీ డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బులు తీసుకొని చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము జైరాబాద్. ఈ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎన్ని రోజులు అయింది వచ్చి? ఇప్పుడు 3 రోజులు. 3 రోజులు అవుతుందమ్మా. మీ పేరమ్మా? మా పేరు శకుంతల. పేషెంట్ పేరు ఏంది? అంబయ్య. ఏమైందమ్మా మీ పేషెంట్కు? ఆయనకు నీర ఇదే అయిపోయిందంట. ఏమైందమ్మా? నీర వచ్చింది, గుండె జర ఇదే అయిపోయింది. అచ్చా గుండె. ఓకే. సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్స్ మహమ్మద్ చాంద్ పాషా. ఈరోజు సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను. ఈరోజు హాస్పిటల్లో జెండా ఎగిరేస్తున్నారు. నేను సూపరింటెండెంట్ గారితో నేను మాట్లాడాను. సిస్టర్ నుంచి డాక్టర్ నుంచి తప్పులు చేస్తున్నారని నేను ఎన్నోసారి ఫిర్యాదు చేశాను. కంప్లైంట్ కూడా ఇచ్చాను. చూడండి, మన సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఏం మాట్లాడారు చూడండి. ఏ కంప్లైంట్ లేదు, ఏ డాక్టర్ మీద, ఏ నర్సుల మీద, ఎవ్వరి మీద కంప్లైంట్ లేదని చెప్తున్నారు. నేనే ఎన్నోసారి కంప్లైంట్ ఇచ్చాను. సూపరింటెండెంట్ గారు పట్టించుకోలేదు. అందరూ డాక్టర్లు కానీ సిస్టర్లు కానీ అందరూ ఒకటే కనుక పేషెంట్లకు నానా ఇబ్బంది జరుగుతుందని కూడా నేను సూపరింటెండెంట్ గారికి ఇంతకుముందు కూడా ఎన్నోసారి ఫిర్యాదు చేశాను. పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు ఓపీ దగ్గర నుంచి రాసే దగ్గర, ఎక్స్రే తీసే దగ్గర, మరి స్కానింగ్ తీసే దగ్గర తప్పులు జరుగుతున్నాయి అని నేనే స్వయంగా సూపరింటెండెంట్ గారికి నేను ఫిర్యాదు చేస్తే ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చా. ఈనండి, మా సూపరింటెండెంట్ గారు వీడియో వినండి. ఆ సూపరింటెండెంట్ గారు ఎలా స్టేట్మెంట్ ఇచ్చింది చూడండి. ఎవరి మీద కంప్లైంట్ లేవు అని చెప్తున్నాడు. నేనే కదా ఎన్నోసారి నేను సూపరింటెండెంట్ గారికి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ పట్టించుకోలేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు హాస్పిటల్లో తప్పులు చేస్తున్నారు. అధికార వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని హెల్త్ మినిస్టర్ దామోదర్ గారికి కూడా తెలియజేశాను. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినా కానీ మీడియా వాళ్ళ మీద రౌడీజంగా చేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్ అయినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆల్రెడీ అందరు ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారు
నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా నేను అడుగుతున్నాను. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడో 12 రోజుల కింద ఒక పేషెంట్లై 3 పేషెంట్లై రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళకి ఇంతవరకు చెక్ చేయలేదు, వాళ్ళకు మందులు ఇవ్వలేదు. అంటే సూపరింటెండెంట్ బాధ్యత కదా, ఇది హెల్త్ మినిస్టర్ బాధ్యత కదా, ఎన్క్వైరీ చెయ్యాలి కదా. నేను ఆల్రెడీ సూపరింటెండెంట్ గారికి 4 సార్లు కంప్లైంట్ ఇచ్చిన, ఎందుకో పట్టించుకోలేదు. అందరు టీచర్లు కానీ, మన డాక్టర్లు కానీ, సూపరింటెండెంట్ కానీ, కమిషనర్ కానీ వీళ్ళందరూ ఒక్కటే కలిసి ఉన్నారు. పేషెంట్లకు ఇబ్బంది పెడుతున్నారు, నానా ఇబ్బంది పెడుతున్నారు. పేషెంట్లకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత అని నేను నిలదీసి నేను అడుగుతున్నాను. పేషెంట్లు కూడా అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఇవ్వాలి. మా హెల్త్ మినిస్టర్ దామోదర్ గారు, సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే గారు కూడా ఆన్సర్ ఇవ్వాలి. దీనికి ఏ సమాధానం ఇస్తలేరు.